వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డ్యూక్ 250 థర్డ్ జనరేషన్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ వీడియోలో మనం బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దాంట్లో వేరియంట్స్ ఏమి ఉన్నాయి అండ్ దాని కాస్ట్ ఎలా పడుతుంది అండ్ ఈ బైక్ ఎవరికి సెట్ అవుతుందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి టు గెట్ ఫుల్ క్లారిఫికేషన్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తున్నారు కదా గాయస్, మనకి బైక్ చూడడానికి అయితే ఎలా కనిపిస్తుంది. ఈ బైక్ లుక్స్ నాకు ఇంకా కొంచెం షార్ప్గా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రీవియస్ జనరేషన్ కన్నా. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ బైక్లో మనకి టైర్ హగ్గర్ ప్రొవైడ్ చేయలేదు బ్యాక్ టైర్కి. ఈ డిజైన్ ఎలా చేశారంటే టైర్ హగ్గర్ అవసరం లేకుండా అయితే చేశారంటున్నారు. అండ్ ఇందులో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే క్విక్ షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, సూపర్ మోటో ఏబిఎస్, రైడ్ బై వైర్, ఆఫ్ సెంటర్ మోనోషాక్. ఈ ఫీచర్స్ అనేవి నాకు కొంచెం యూనిక్గా ఉన్నాయి. ఇప్పుడు బైక్స్లో మనకి స్లిప్పర్ క్లచ్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి, బట్ క్విక్ షిఫ్టర్ అనేది కొంచెం మిస్ అవుతున్నాయి కొన్ని బైక్స్లో. బట్ ఇందులో అయితే మెన్షన్ చేశారు క్విక్ షిఫ్టర్. అండ్ ఈ ఆఫ్సెట్ మోనోషాక్ వల్ల ఎయిర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది అండ్ సీట్ హెడ్ అనేది తగ్గించుకోవడం కుదిరింది. ఈ క్విక్ షిఫ్టర్ వల్ల యూజ్ ఏంటంటే మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు క్లచ్ ఉపయోగిస్తే మనకి స్పీడ్ అనేది కొంచెం తగ్గుద్ది గేర్ మనం అప్ చేసేటప్పుడు. సో అది ఎలిమినేట్ చేయడానికి క్విక్ షిఫ్టర్ వాడతాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా గేర్ అనేది అప్ చేసేయచ్చు క్లచ్ నొక్కకుండా. అదే దీని యొక్క యూసేజ్. అండ్ ఇందులో మనకి సూపర్ మోటో ఏబిఎస్ అని అంటే అది మనకి బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది టర్న్ ఆఫ్ చేయడానికి. అండ్ మనకి అండర్ బెల్లీ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కింద. అండ్ రైడ్ బై వైర్ టెక్నాలజీ అంటే మనకి థ్రాటిల్ దగ్గర యాక్చువల్గా వైర్ ఉంటుంది అవుట్ సైడ్, అది ఇన్బిల్డ్గా వస్తుందన్నమాట యాక్సిలరేషన్ ఇవ్వడానికి. అండ్ సీట్ చూసుకుంటే మనకి స్ప్లిట్ సీట్ అయితే ఇస్తున్నారు. అండ్ క్యూషనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ గ్రాబ్ రైల్స్ చూసుకుంటే గ్రాబ్ రైల్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇందులో మనం సీట్ హెడ్ అనేది పెంచుకోవచ్చు. 800 నుంచి 820 mm వరకు మనం పెంచుకోవచ్చు. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 15 లీటర్స్. అండ్ పెట్రోల్ మనకి అప్ టు 820 వరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం రేర్ టైర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 150/60 ట్యూబ్లెస్ రేడియల్ ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి వీల్ వచ్చేసరికి మనకి 17 ఇంచ్ అల్లా వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మోనోషాక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్రేక్స్ వచ్చేసరికి 240 mm డిస్క్ బ్రేక్ విత్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి 110/70 ట్యూబ్లెస్ రేడియల్ ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీల్ వచ్చేసరికి మనకి 17 ఇంచ్ ఎల్ల వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కూడా మనకి రేడియల్ టైర్స్ వల్ల హై స్పీడ్స్లో మంచి గ్రిప్ అయితే ఉంటుంది. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి 43 mm WP FX USD ఫోక్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి 320 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్. ఇప్పుడు మనం ఇంజిన్ గురించి చూసుకున్నట్టయితే ఇది 249.07 cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఇంజిన్. ఇందులో మనకి 31 PS at the rate 9250 RPM మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి. అండ్ మ్యాక్సిమం టార్క్ 25 Nm at the rate 7250 RPM. ఇందులో మనకి 6 గేర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు కూలెంట్ అనేది పైన ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ బైక్లో మనకి కింద ఇంజిన్ ఆయిల్ ఇండికేటర్ కూడా ఇస్తున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం బైక్స్ అన్నిటికి ఇండికేటర్ అనేది కింద ఇస్తున్నారు. దీని ద్వారా మనం ఇంజిన్ ఆయిల్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు అండ్ లెవెల్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ మనం క్విక్ షిఫ్టర్ అయితే చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇందులో ఓపెన్ చైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవ్రీ 500 kilometersకి మనం లూబ్రికేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ గురించి చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కన్సోల్ ఆపరేట్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు పైన. అండ్ దాని కింద మనకి సిగ్నల్ ఆపరేట్ చేయడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని కింద మనకి హార్న్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బాగా పైన హజార్డ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి బ్లింక్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ ఇగ్నిషన్, ఇంజన్ కిల్ స్విచ్ ఇవన్నీ ఇక్కడ రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హ్యాండిల్ బార్ మీద బటన్స్ అనేవి మనకి నైట్ టైం కూడా విజిబిలిటీ బాగుంటుంది ఎందుకంటే అవి ఇల్యూమినేట్ అవుతున్నాయి. అండ్ ఈ బైక్ కిచెన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూసుకున్నట్టయితే ఇది 5 inch LCD డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి ఇండికేటర్స్ అన్నీ పైన అయితే ప్రొవైడ్ చేశారు. హై బీమ్, లో బీమ్ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, సిగ్నల్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్, ABS వార్నింగ్, ఆయిల్ ప్రెషర్ వార్నింగ్ లైట్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం డిజిటల్ కన్సోల్లో ఓడోమీటర్, టాకోమీటర్, స్పీడోమీటర్ ఇవన్నీ మనం చూడొచ్చు. అండ్ ఇందులో సూపర్ మోటో అంటే ABSలో బ్యాక్ సైడ్ మనకి ABS టర్న్ ఆఫ్ అవుతుందన్నమాట.
దాన్నే మనం సూపర్ మోటో అంటాం ఈ బైక్లో. అండ్ ఇంకా ఇందులో మనం బైక్ ఇన్ఫో తెలుసుకోవచ్చు, ట్రిప్ ఇన్ఫో తెలుసుకోవచ్చు, నావిగేషన్ తెలుసుకోవచ్చు, అండ్ ఆడియో ప్లేయర్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ కన్సోల్ ద్వారా అండ్ లెఫ్ట్ సైడ్ బటన్స్ ద్వారా. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సోల్ గైస్. ఈ బైక్ మనకి 2 కలర్స్లో అయితే లాంచ్ చేశారు. అండ్ నేను వాటి యొక్క కాస్ట్ ఎంత పడుతుందో నేనైతే లాస్ట్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఈ బైక్ చూడగానే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారు కదా గాయస్, ఇది బైక్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. ఈ బైక్ మనకి టెస్ట్ రైడ్కి అయితే ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ దగ్గర లేదు. బైక్ ఒకవేళ మనకి టెస్ట్ రైడ్ ఇస్తే టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందో అది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ బైక్ అయితే చాలా బాగుంది. బైక్ సిట్టింగ్ పొజిషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. నా హైట్ 5'8". మీరు కనుక ఎవరైనా 5'8" అబౌవ్ ఉంటే ఖచ్చితంగా మీరు కంఫర్ట్ అనేది ఫీల్ అవుతారు. అండ్ కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ దీంట్లో ఫీచర్స్ అనేవి ఇవ్వాల్సిన ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. క్విక్ షిఫ్టర్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, అండ్ కన్సోల్లో చూస్తే చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద ప్రీమియం బైక్ అని చెప్పొచ్చు, బిలో 3 lakhs. అండ్ ఈ బైక్ నేను ఎవరికి సెట్ అవుతుంది అనుకున్నానంటే అది సిటీ యూసేజ్కి అండ్ లాంగ్ రైడ్స్ కూడా ఈ బైక్ అనేది చాలా బాగుంటుంది. ఇది 250cc కాబట్టి సిటీలో అయితే బెటర్. అండ్ లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం బ్రేక్ అయితే ఇవ్వాలి. ఏ బైక్ అయినా సరే మనం కొంచెం బ్రేక్ ఇస్తే అది కూల్ అయ్యి ఇంజిన్ అనేది ఎక్కువ లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది. సో నేనైతే ఇది సిటీ యూసేజ్కి అండ్ లాంగ్ రైడ్స్ కూడా నేనైతే సపోర్ట్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అంటిల్ నెక్స్ట్ వీడియో, బై బై.